సేవల నుంచి వచ్చామండి. జగన్ రావాలండి, జగన్ వస్తే మాకు అంత మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. జగన్ ద్వారాగా మాకు చాలా ఇది ముట్టండి, మళ్ళీ జగనే రావాలని మేము అందరూ కోరుకుంటున్నామండి. ఎన్నాళ్ళు ఎక్కడికో వెళ్ళివాడు అండి, ఇప్పుడు మా ఇంటింటికి తెచ్చిస్తున్నారండి, మేము ఎక్కడికి ఎదలకంటానే. చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు అంటున్నాడు. ఇచ్చారండి, ఆరు ముందు పని చేశారండి, తర్వాత మళ్ళీ మేము ఈరికి వస్తున్నాం కదండి, మరి ఈ పని పాల మీద నడుతున్నాం కదండి. ఇప్పుడు మరి ఎవరికి వేస్తారు ఓటు? జగన్ గారికే వేస్తామండి. ఎందుకు ఇంత ఎండలో వచ్చావు? వచ్చామండి, జగన్ గారి కోసం ఏం చేయమన్నా చేస్తామండి మేము అందరం. ఈ ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఓట్లు వేస్తారు. వేయమండి జగన్కే వేస్తామండి. జగన్ వస్తే చాలండి మాకు. జగన్ వస్తే చాలండి మాకు. జగన్ ఉంటే మాకు అన్ని ఉన్నట్టండి. జగన్ ఉంటే అన్ని ఉన్నట్టండి మాకు. పెన్షన్లు అందేయండి, పిల్లల పథకాలు అందేయండి, ఎన్నో జగన్ ద్వారాగా మాకు ఎన్నో వచ్చేయండి. మా అమ్మగారు పెన్షన్ వస్తుంది, మాకు పెన్షన్ వస్తుంది. మా అమ్మగారు 18,000 అందేయండి. అలాగే జగన్ ద్వారాగా మాకు ఎన్నో వచ్చేయండి, ఎన్నో మేలు జరిగాయండి. జగన్ అసలు ఏం చేయట్లేదు అంటున్నారు. అన్ని చేసాడండి. ఎవరన్నారో తెలుసునండి, మాకైతే మాత్రం జగన్ ద్వారాగా చాలా మంచి జరిగిందండి. మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నామండి. మేము జగన్కే మేము ప్రార్థన చేస్తున్నామండి. జగన్ రావాలని రాత్రులు పొగల్లో ఒకటే ప్రార్థన అలాగే చేస్తానే ఉన్నామండి మేము.